యాడకనియా బాబు ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నా హ్యాపీనెస్ పెట్సే. సో అలాంటి పెట్ చనిపోతే ఏడవకుండా ఎలా ఉంటాం? సో వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట. మనకైతే అరపైమ స్టాక్స్ అయితే వచ్చేసినాయి. నేనైతే చూడండి ఎంత జోష్ గా ఉన్నానో, ఎందుకంటే మన లోకల్లో ఎవరు కూడా ఇప్పటిదాకా అరపైమ అయితే తీసుకురాలేదు సేల్స్ నిమిత్తం. ఒకవేళ నాకు తెలియకుండా ఎవరన్నా తెప్పించినట్టయితే సేల్స్ నిమిత్తం కాదు, యాజ్ ఏ హాబీ తెప్పించుకుని ఉంటారు. సో మనం అయితే ఫస్ట్ టైం అరపైమ ఈజ్ అవుట్ ఫర్ సేల్స్ అనమాట. అది కూడా బెస్ట్ ఎవర్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ అనమాట. సో ఇది వచ్చేసి మన గ్రూమింగ్ కోసం తెచ్చుకున్న అరపైమ. కానీ నేనైతే షాక్ అయిపోయాను చూడగానే, మెంటల్ ఎక్కిపోయింది అనమాట. ఏదో తేడాగా ఉందేంటి. సో మొత్తానికి ఎంతో ఆశపడి తీసుకొచ్చిన అరపైమ అయితే ట్రాన్స్పోర్ట్ లోనే చనిపోయింది. సో ఏం చేస్తాం, ఇంకా చేసేది ఏం లేదు, హ్యాండ్స్ అప్ అనమాట. మనమైతే లైవ్ ఆన్ అరైవల్ గ్యారంటీ ఇస్తాం, కాకపోతే హోల్సేల్ లో, అది కూడా పెద్ద ఫిష్ కి లైవ్ ఆన్ అరైవల్ గ్యారంటీ అయితే ఉండదు. సో ఏదంటే ఏదన్నా గానీ రిస్క్ మే చేసుకోవాలి. సో మనం అయితే రిస్క్ చేసి 12,000 పెట్టి తీసుకొచ్చాం, కాకపోతే ట్రాన్స్పోర్ట్ లోనే చచ్చిపోయింది అది. వాడిని అడిగితే వాడు మాత్రం ఏం చేయగలడు, వీ హ్యావ్ గివెన్ హెల్దీ ఫిష్, వీడియో కూడా చూపించాం, నువ్వు లైవ్ లో చూసుకున్నావు కదా అంటున్నాడు. ఇంక చేసేది ఏం లేదు, కూర్చుని ఏడవడమే. ఇంకా మా స్టాఫ్ చూడండి నాకన్నా ఎక్కువ బాధపడిపోతున్నారు. నాకేదో 2 కన్నీళ్ళు వచ్చాయని చెప్పి మా పిల్లలైతే మొత్తం గిడుతూ మొదలు పెట్టారు. సో అది మరి మనకైతే చాలా వెల్ విషర్స్ ఉన్నారు. అదే విధంగా మన గ్రోత్ చూసి చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళకైతే మనం ఏం చెప్పలేం అనమాట. ఏడ్చి వాళ్ళని అయితే ఏడొద్దని చెప్పలేం కదా. సో ఏడ్చి వాళ్ళు అయితే ఏడుస్తారు, వాళ్ళు ఏడ్చే కొద్దీ మనం అయితే ఎదుగుతాం అంతే మరి. సో నెక్స్ట్ అయితే ఇంకొక అరపైమ తీసుకొద్దాం, డోంట్ వర్రీ, ఏం బాధపడకండి. నేనైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, ఇంకో అరపైమ తీసుకొద్దామని. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.